ఇప్పుడు మనం ఒక దివ్య ఔషధాన్ని చూస్తున్నాం. అతిబల మొక్క. దీన్ని తుత్తురి బెండ అని కూడా అంటారు. ఇది చూడండి, ఈ అతిబల మొక్క. దీని కాయలు, పువ్వులు అన్నీ ఆరోగ్యకరమే. ఇది మనకి గుండె జబ్బులకి, క్యాన్సర్కి, ఒళ్ళో ఉన్న స్కిన్ అలర్జీస్కి, వీటికన్నిటికీ ఈ అతిబల మొక్క బాగా పనిచేస్తుంది. ఇదిగోండి, ఈ అతిబల కాయలు చూర్ణం చేసుకున్న ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి 2 రకాల మొక్కలు ఉంటాయి. ఇది వచ్చి ఫిమేల్ అతిబల మొక్క అన్నమాట. ఇది మేల్ అతిబల మొక్క. అంటే దీంట్లో ఎట్లా ఉంటాయంటే పూలు ఎల్లో కలర్లో ఉంటాయి. ఈ ఎల్లో రకం కలర్లో ఉన్న పూలు మాత్రము వీటిని ఫిమేల్. ఇది ఆడ మొక్క అన్నమాట. అదే మీకు మగ మొక్క చూపిస్తాను రండి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎట్లా ఉన్నాయి, ఎర్ర పూలుగా ఉన్నాయి. ఈ మొక్క వచ్చేసి మగ మొక్క అన్నమాట. ఇప్పుడు మనకి పాతకాలంలో దుర్యోధనుడు ఉన్నారు కదా, దుర్యోధనుడికి గాంధారి ఒక తొడల దాకా శ్రీకృష్ణుడు వచ్చేస్తాడు. తర్వాత శరీరం మొత్తం స్ట్రాంగ్గా అయిపోతుంది. ఇదిగో ఈ మొక్కల యొక్క ఆకుల చూర్ణంతోనే అతని బాడీకి మొత్తానికి ఒక మంచి రోజున పోయడం వల్ల అది వజ్రంలాగా తయారైంది. అందుకే ఈ మొక్క పేరు అతిబల అంటారు. దీనికి ప్రతిదీ దాని వేర్లు కానించి, కాండం కానించి మొత్తం దివ్య ఔషధమే. ఇది ఎక్కడున్నా బయట రోడ్ల పక్కన అన్నిట్లో ఉంటుంది. కానీ ఏదైనా పిచ్చి మొక్క అనుకుంటాం, కానీ ఇది చాలా హెల్తబుల్ మొక్క. ఇది ఆయుర్వేదంలో కూడా చెప్పబడిన మొక్క. ఇది మీరు ఎక్కడైనా సరే ఏ వెబ్సైట్ అయినా సరే సెర్చ్ ఇంజిన్లో చెక్ చేయండి. అతిబల గురించి ఎన్నో రకాల వీడియోస్ ఉంటాయి. ప్లస్ దీంట్లో ప్రతిదీ ఆయుర్వేదమే. దీంట్లో ఒక్క చెడు గుణాలు ఏమీ ఉండవు. క్యాన్సర్స్ అయినా, థైరాయిడ్స్ అయినా, హార్ట్ సంబంధించిన, లివర్ సంబంధించిన, కిడ్నీ సంబంధించిన ప్రతి ఒక్కటి ఈ అతిబల మొక్క వల్ల నయం చేసుకోవచ్చు. కిడ్నీలో రాళ్ళు ఉన్నా సరే కషాయం తాగేసామంటే ఈ అతిబల మొక్క బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మొక్క యొక్క విలువ తెలుసుకోండి. అప్పుడు వర్షాకాలంలో సేకరిస్తే ఔషధం దివ్యంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఈ మొక్కని ఖచ్చితంగా సేకరించాలని కోరుకుంటున్నాను. అందరూ ఉపయోగించండి. దిస్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఇది మన భారతదేశంలో ఉండడానికి మనం చాలా గర్వించాల్సిన విషయం. అది ఆయుర్వేదంకి పెట్టిన పేరు భారతదేశం. కాబట్టి ఈ భారతదేశంలో మన మొక్కల్ని మనం కాపాడుకుంటాము. వీటి యొక్క ఫలితాన్ని మనం అందరం స్వీకరించుకుంటాం. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట సింబల్ నొక్కండి.